నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత, ప్రాధాన్యత వేరే చెప్పనక్కర్లేదు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా సమయం ఎప్పుడు, ఉపవాస విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసం వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటాము. అనగా ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 9 గురువారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమవుతోంది. ఇక శుక్రవారం జనవరి 10 ఉదయం 10:19 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉంటారు. వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7:15 నుంచి 8:21 వరకు ఉపవాస విరమణకు శుభ సమయం ఉంటుంది. శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయి. వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి, పాశపుత్రద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించిన ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణాంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం. ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు. సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే ప్రీతి ప్రభావంతో మంచి సంతానం పొందుతారు. అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఉపవాసం, పూజలు. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగాజలంతో పోసిన నీటితో స్నానం ఆచరించి మనసులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణ్ణి పూజించాలి. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ధూపదీప పుష్పాలు, అక్షింతలు, పూలమాల నైవేద్యాన్ని సమర్పించాలి. పంచామృతం, తులసిని సమర్పించాలి. అనంతరం నారాయణుని మంత్రాలు జపించాలి. తరువాత వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను వివరించాలి. చివరగా హారతి ఇస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. రోజంతా ఉపవాసం ఉండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుని ధ్యానించాలి. ద్వాదశి రోజున స్నానం ఆచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగ్గట్లుగా దాన ధర్మాలు చేయాలి. ఆ తర్వాత ఉపవాసం విరమించాలి. ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి. కనుక జనవరి 10న ఉపవాసం ఉండాలి అని భావిస్తే ముందు రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి ముందు రాత్రి నేల మీద నిద్రించాలి. ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం, భజన చేయాలి. మీ మనసులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు. ఎవరిని దూషించకూడదు. అమాయకులను వేధించవద్దు. ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.